సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండెపోటు మరణాలు భయపెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా సడన్ డెత్స్ సంభవిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో డిగ్రీ విద్యార్థిని గుండె ఆగి చనిపోయింది. అసలు ఇంతటి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకని గుండెపోటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి? గుండె ఆరోగ్యానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి చర్చిద్దాం. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ డాక్టర్ విజయభాస్కర్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. విజయభాస్కర్ గారు, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సార్ డిగ్రీ విద్యార్థిని కాలేజ్కి వెళ్ళింది. కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది సార్. చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే టీనేజ్ పిల్లలు కూడా గుండెపోటుతో చనిపోతున్నారు. అసలు ఏమి అర్థం కాని పరిస్థితి. గతంలో కూడా మనం చాలా వీడియోలు చూసాం సార్. ఒక స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఒక మహిళ చనిపోయింది. తర్వాత క్రికెట్ ఆడుతూ ఒక అబ్బాయి చనిపోయాడు. చిన్న పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు సార్. ఎందుకు ఇంత సడన్గా హార్ట్ స్ట్రోక్తో హార్ట్ అటాక్స్తో చనిపోతున్న పరిస్థితి ఉంది? ఏమంటారు సార్? మనము కోవిడ్ కు ముందు కోవిడ్ తర్వాత చాలా వ్యత్యాసం కనబడుతున్నాయండి. కోవిడ్ తర్వాత మనం ఎక్కువగా చిన్నపిల్లల్లో హార్ట్ అటాక్ డెత్స్ అనేది కామన్ గా, ఎందుకో అన్కామన్ అయినా కామన్ గా చూస్తా ఉన్నాం. ఇది ఈవెన్ 13-year old గర్ల్ అమ్మాయి కార్డియాక్ అరెస్ట్ అయి చనిపోవడం ఇదివరకు లాగా ఇప్పుడు లేదండి. పోస్ట్ కోవిడ్ లో కుడ్ బి బికాస్ మా స్టడీ ప్రకారం చూస్తే ఈ కోవిడ్ యొక్క వైరస్ యొక్క రెమినెంట్స్ ఏవైతే ఉంటాయో అవి లంగ్స్ నుంచి గుండెకు పోయి అవి ఇన్ఫ్లేమ్ చేసి ఇట్లాంటి స్ట్రోక్స్ వస్తున్నట్టుగా మనకు ఒక భావన జరుగుతుందో. దీని మీద ఇంకా క్లినికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. బట్ స్టిల్ ఎట్ టు కన్ఫర్మ్. బట్ ఓవరాల్ గా చూస్తే చిల్డ్రన్స్ లలో ఈ మధ్య కాలంలో మనం మల్టిపుల్ కార్డియాక్ డిజీజెస్ చూస్తున్నాం. అందులో కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అనుకోండి, లేకపోతే అరిథ్మియాస్ అనుకోండి, లేకపోతే కార్డియోమయోపతి అంటే కండరాల పుంజుకోవడం, లావుగా అవడం అనుకోండి. ఇట్లా కార్డియాటిస్ అంటే ఇన్ఫెక్షన్స్ వలన ఇన్ఫ్లేమ్ అయి ఇట్లాంటి కార్డియాక్ అరెస్ట్ కావడం. యూజువల్ గా మనకు ఇదివరకు కార్డియాక్ అటాక్స్ అనేది ఎక్కువగా ఉంటది. స్ట్రోక్స్ అంటాం. అంటే మనకు గుండెకు 4 గదులు ఉంటాయి, దాని చుట్టూ కండరాలు ఉంటాయి. కండరాలకు 3 రక్తనాళాలు రక్తం సప్లై చేస్తుంది. సో ఎప్పుడు నిరంతరం 24/7 మనకు గుండె రక్తనాళాలు రక్తం సప్లై చేస్తే మజిల్స్ ఆడుతుంటాయి, అంటే మజిల్స్ కొట్టుకుంటాయి, అంటే గుండెని కాంట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో ఏదైనా ఒక రక్తనాళం కానీ, 2 రక్తనాళం కానీ, 3 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు దీనిలో మనకు గుండె నొప్పి, గుండె హార్ట్ స్ట్రోక్ కానీ, లేకపోతే గుండె హార్ట్ అరెస్ట్ ఆర్ కార్డియాక్ అరెస్ట్ కానీ జరుగుతాయి. సో 1 to 2 రక్తనాళాలు, 1 కానీ 2 రక్తనాళాలు, దాన్ని కొరనరీ ఆర్టరీస్ అంటారండి. యూజువల్ గా ఫ్యాట్ వల్ల కానీ, లేకపోతే మనము కొవ్వు కానీ, లేకపోతే టిష్యూ కానీ పేరుకుపోయినప్పుడు అడల్ట్స్ లలో ఎక్కువగా మనం చూస్తుంటాం. స్మోకింగ్ వల్ల కానీ, లేకపోతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్కహాల్, జంక్ ఫుడ్, స్ట్రెస్, ఇవన్నీ కారణాల వల్ల యూజువల్ గా అడల్ట్స్ లో మనం ఎక్కువగా పెద్దవాళ్ళలో ఎక్కువగా స్ట్రోక్ చూస్తూ ఉంటాం. స్ట్రోక్ వస్తే కొంత సమయాన్ని ఇస్తుంది అది కాపాడుకోవడానికి. కానీ అదే 3 రక్తనాళాలు ఒకేసారి బ్లాక్ అయితే అది కార్డియాక్ అరెస్ట్ లో దారితీసి సడన్ డెత్ అవుతుంది. అది ఈ మధ్య కాలంలో మనం చూసాము. రాజ్ కుమార్ హీరో గానీ, లేకపోతే గౌతమ్ రెడ్డి మినిస్టర్ గానీ, తారక రత్న హీరో గానీ, ఈవెన్ అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు కూడా డాష్ మీద మాట్లాడుతూ సడన్ గా కొలాప్స్ అవడం, చనిపోవడం చూసాం. కానీ విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లల్లో ఇలాంటి మరణాలు రెగ్యులర్ గా మనం చూస్తున్నాం. అసలు చిన్న పిల్లల్లో బేసిక్ గా ఎలాంటి కోమార్బిడ్ డిసీజెస్ ఉండవు. బీపీ, షుగర్ గానీ ఏవి ఉండవు. ఎలాంటి మన చిన్న పిల్లలలో అడల్టరేట్ ఫుడ్ కానీ, లేకపోతే జంక్ ఫుడ్ కానీ, లేకపోతే స్మోక్, ఆల్కహాల్స్ కానీ, ఇలాంటి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు. అయినా కూడా చిన్న పిల్లల్లో ఇలా స్ట్రోక్ వస్తుంది. అందులో పోస్ట్ కోవిడ్ తర్వాత మనం ఎక్కువగా ఈ మరణాలు చూస్తున్నామంటే ప్రస్తుతము ఒకటి అనుకోవచ్చు, కుడ్ బి బికాస్ ఆఫ్ ద వైరస్ యొక్క రెమినెంట్ ఏదైతే మైక్రో క్లాట్స్ ఉంటాయో అవి ఊపిరితిత్తులలో, గుండెలో పేరుకుపోయి క్రమేణా ఇలా బ్లాక్ ఏర్పడి 3 రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవుతున్నట్టుగా మనం గుర్తించడం. ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ లో మనం ఎక్కువగా
షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, ఆయాసం రావడం, ఆయాసంతో పాటు ఛాతీ నొప్పి సడన్ గా రావడం, దాంతో పాటు నాజియా, వామిటింగ్ కావడం, అంతేకాకుండా యాంగ్జైటీ ఫీల్ అవడం, స్వెట్టింగ్, డిజీనెస్ రావడం, ఇలాంటి మనం లక్షణాలు పిల్లల్లో గాని పెద్దవాళ్ళలో చూస్తాం. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది మనకు సడన్ గా వస్తుంది, సమయం కూడా ఇవ్వటం లేదు. సడన్ గా స్వెట్టింగ్ వచ్చి కింద కూలిపోవడం, కింద పడిపోవడం, ఆ చైర్ లో కూలిపోవడం, చైర్ లో పడిపోవడం, అట్లా సడన్ గా డెత్ అయిపోవడం అనేది మనం ఈ మధ్య కాలంలో కార్డియాక్ అరెస్ట్ అనేది చూస్తున్నాం. కార్డియాక్ స్ట్రోక్స్ కన్నా కార్డియాక్ అరెస్ట్‌లే ఎక్కువగా చూస్తున్నాం. వీటిని దరిమిలా మనం కార్డియాక్ అసోసియేషన్, కార్డియాలజిస్ట్ అసోసియేషన్ కూడా తీవ్రంగా దీని మీద వర్కౌట్ చేస్తుంది. అన్నీ అసలు కూడా ఏంటి పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చింది దానిగా చూడాల్సిన అవసరం ఉందా? మీరు ఇంతకుముందు అన్నారు వైరస్ ఏదైతే ఆ ఆనవాళ్ళు ఉన్నాయో దాని వల్లనే కారణం కావచ్చు అన్నారు. అది నిజం అనుకోవచ్చా రెండిట్లో సార్? డిఫరెన్స్ ఏం లేదండి. వైరస్ ఆనవాళ్ళు అనుకోండి, పోస్ట్ కోవిడ్ లో కోవిడ్ వైరస్ వల్ల రెమినెంట్ మైక్రో క్లాట్స్ ఏమైనా ఏర్పడి ఉండుంటే, ఊపిరితిత్తులలో, గుండె రక్తనాళాల్లో ఏర్పడి ఉండుంటే, మోస్ట్ ప్రాబబ్లీ వాటి యొక్క ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వల్ల మనకి ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ వస్తున్నట్టుగా భావించడం జరుగుతుంది. సో ఏదేమైనా సపోజ్ మనకు కార్డియాక్ స్ట్రోక్ అంటే సమయం ఇస్తుంది. అది మనం ఈ లోపల హాస్పిటల్ తీసుకోపోగలుగుతాం. ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్, స్ట్రెప్టోకైనస్ గాని ఏదైనా ఇంపార్టెంట్ ఇంజెక్షన్స్ ఇవ్వగలిగితే, ఆ క్లాట్ ని డిజాల్వ్ చేసే ఇంజెక్షన్ ఇవ్వగలిగితే బతికించుకోగలుగుతాం. కానీ ఇక్కడ అలా పరిస్థితులు లేవు. మనకు ఎంతో మంది సెలబ్రిటీస్ గాని, లేకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ నివారించాలి అంటే ఈరోజు ప్రభుత్వం గాని, పేరెంట్స్ గాని, లేకపోతే ప్రివెంట్ హెల్త్ సిస్టమ్స్ గాని, లేకపోతే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గాని దీని యొక్క అవేర్‌నెస్ ఇంక్రీజ్ చేయాలి. అంతేకాకుండా ప్రీ మెడికల్ టెస్ట్‌లు కూడా ఎక్కువగా కార్డియాక్ టెస్ట్‌లు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రీ మెడికల్ టెస్ట్‌లు అంటే మనం టెక్నికల్‌గా ఈ యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్ గాని, లేకపోతే మనకు ఎక్కడైతే మనకు పేరుకుపోయి రక్తనాళాలు బ్లాక్ అయితున్నాయో, జామ్ అయితున్నాయో దీనికి కారణం తెలుసుకోవడానికి మనకి వేరియస్ కార్డియాక్ టెస్ట్‌లు ఉంటాయి. వాటి తద్వారా తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాకుండా మరి ఇప్పుడు ఏమన్నా ప్రివెన్షన్ సిమ్టమ్స్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా సార్? ఇప్పుడు పిల్లలు చచ్చిపోతా ఉన్నారు. టీనేజ్‌లో వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ కుప్పకూలి ఇందాక చచ్చిపోతా ఉన్నారు. చెప్పినట్టుగా ఈ సింప్టమ్స్ మనం చూసుకోవాలండి. ఆయాసం రావడం, షార్ట్‌నెస్ ఆఫ్ బ్రీతింగ్, చెస్ట్ పెయిన్ సడెన్ గా రావడం, నాజియా, వామిటింగ్ అవ్వడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, స్వెట్టింగ్ రావడము, డిజీనెస్ రావడం. ఇలాంటి సింప్టమ్స్ మనం కామన్ గా ఎనీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటాం. కానీ కార్డియాక్ అరెస్ట్ లో మనకు అంత టైం ఇవ్వదు. అది సడెన్ గా ఏర్పడి సడెన్ గా కొలాప్స్ అయ్యి సడెన్ గా చనిపోవడం జరుగుతుంది. సో మనం దీన్ని ప్రివెంట్ చేయాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈచ్ వన్ టీచ్ వన్ ఆర్ ఈచ్ వన్ సేవ్ వన్ అనే కాన్సెప్ట్ లో మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ అంటే తెలంగాణ బ్రాంచ్ నుంచి యాజ్ అ కన్వీనర్ గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఈవెన్ మెడికో, నాన్ మెడికో, నా కామన్ మెన్ కూడా ఈ యొక్క సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ అమ్మాయి పడిపోయిన ఆ, వెంటనే ఇమ్మీడియట్లీ పక్కనే ఉండే ఏ స్టూడెంట్ గాని, టీచర్ గాని, లేకపోతే ఎవరైనా ఒక పర్సన్ ఆయా గాని ఎవరైనా పక్కన ఉన్న వాళ్ళు సిపిఆర్ చేయగలిగితే, కార్డియో పల్మనరీ రీసస్టేషన్ చేయగలిగితే డెఫినెట్లీ చైల్డ్ ను గాని అడల్ట్ ను గాని మనం బతికించుకోగలుగుతాం. సిపిఆర్ అంటే కార్డియో అంటే హార్ట్ అండి, పల్మనరీ అంటే లంగ్. ఈ రెండింటిని రిట్రీవ్ చేయడం, రికవరీ చేసే రీసస్టేషన్ ప్రొసీజరే సిపిఆర్ ప్రొసీజర్ అంటాము. ఈ టెక్నిక్ ని ఇప్పుడు ఈ కాలంలో మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం. ఆ మధ్య కాలంలో ఒక కానిస్టేబుల్ ఒక వ్యక్తిని సిపిఆర్ చేసి బతికించాడు. మొన్న ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్ హాస్టెస్ ఒక వ్యక్తికి సిపిఆర్ చేసి బతికించారు. సో ఇలా మనం సిపిఆర్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అందరికి, ప్రతి ఒక్కరికి కాలేజీలలో, స్కూళ్ళల్లో, ఇళ్లలో, పేరెంట్స్ పిల్లలకి, అంతేకాకుండా ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకు ప్రతి ఒక్కరు ఈచ్ వన్ టీచ్ వన్, ఈచ్ వన్ సేవ్ అనే ఒక కాన్సెప్ట్ మోటో ద్వారా మనం నిజంగా వాళ్ళని బతికించుకోగలుగుతాము. సో ఈ సిపిఆర్ టెక్నిక్ నేర్చుకోవడం తప్ప ప్రివెంటివ్ మెజర్స్ లలో మనం చేయగలిగే ఇప్పుడు అడ్వాన్స్ ఇన్ని టెక్నాలజీలో మరణాలు ఇంకా జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చచ్చిపోతా ఉన్నారు. మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే మనం మీడియా తరపున ఒక బాధ్యతగా చెప్తా ఉంటాం. కానీ ప్రభుత్వం అన్ని స్కూళ్ళలో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎందుకని పెట్టలేకపోతోంది?
అంటే అవేర్‌నెస్ లేకండి. ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ పెరుగుతుంది. మేము సెమినార్స్ చేస్తున్నాము. సిపాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం కాబట్టి కాస్త అవేర్‌నెస్ పెరిగింది. కానీ ఈవెన్ దో చూడండి, అబ్దుల్ కలాం లాంటి మాజీ ప్రెసిడెంట్స్ కూడా సిపిఆర్ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామంటే ఎంత అవేర్‌నెస్ తక్కువుంది అన్నది చూడండి. సో, టెక్నికల్‌గా మనం చూస్తే పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అంతేకాకుండా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కూడా యాజ్ ఎ చైర్మన్ సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఎవ్రీ డే ఐఎమ్ ఆర్గనైజింగ్ ద ప్రోగ్రామ్స్. అలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్స్, ఎన్జిఓస్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అందరూ గేరప్ చేసి ప్రతి ఒక్కరికి మనము నేర్పగలిగితే డెఫినెట్లీ మనం రావాల్సిన అవసరం ఉంది. అట్లీస్ట్ ఎందుకంటే ఎవరన్నా పడిపోతే వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే టైం ఉంటారు. టైం ఇవ్వాలండి. అంబులెన్స్ వచ్చేటప్పుడు టైం పడుతుంది. మనం 3 నిమిషాల్లో రివైవ్ చేయగలిగితేనే మనిషి బతకగలుగుతాడు. 3 నిమిషాలు దాటితే ఆ వ్యక్తిని బతికేయలేం. సో, ఎనీ రిసస్సిటేషన్ వితిన్ 3 మంత్స్ 3 అవర్స్‌లో చేయగలుగుతాం. 3 మినిట్స్‌లో సారీ 3 మినిట్స్‌లో మనం చేయగలిగితే డెఫినెట్‌లీ బ్రెయిన్‌కు రికవరీ ఫాస్ట్‌గా ఉంటుంది. అట్లే హార్ట్‌లో కూడా రికవరీ బాగుంటుంది. సో, వితిన్ 3 మినిట్స్‌లో చేయగలిగే రిసస్సిటేషనే గోల్డెన్ మినిట్స్ గా భావించడం జరుగుతుంది. ఆ గోల్డెన్ మినిట్స్ లో మనం ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయాలి. అంటే సార్ ఇప్పుడు టెస్ట్‌లు రెగ్యులర్‌గా చేయించుకోవటం బెటర్ అంటారా? ఎందుకంటే ఎప్పుడు ఎవరు అబ్సల్యూట్లీ అండి. హ్మ్. అబ్సల్యూట్లీ ఎవాల్యుయేషన్ అనేది డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇతరత్ర ఏమైనా కిడ్నీ డిసీజ్ గానీ, లివర్ డిసీజెస్ గానీ, ఇక ఇతరత్ర ఆంకాలజీ అంటే క్యాన్సర్ డిసీజెస్ గానీ ఉన్నవాళ్ళు వీళ్ళు రెగ్యులర్ గా ఈ రీసెంట్ వైరస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు గానీ డెఫినెట్లీ వాళ్ళు కార్డియాక్ టెస్ట్ అనేది బేసిక్ ఈసీజీ, ట్రెడ్మిల్, లేకపోతే 2D ఎకో, లిథియం స్కాన్, లేకపోతే సిటీ యాంజియో ఆర్ కన్వెన్షనల్ యాంజియో గానీ ఏదైనా ఒక కంటిన్యూస్ మెజర్ లో ఒక టెస్ట్ అనేది చేసుకోవాలి. చేసుకొని తప్పని పరిస్థితుల్లో ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అబోవ్ 40 ఏజ్ వాళ్ళకైతే ఇది కంపల్సరీ అయిపోయిందండి. బిలో 40 వాళ్ళకు కంప్లైంట్స్ ప్రకారం మనము తీసుకోవాలి. ఈ చిల్డ్రన్ లో అరిథ్మియాస్ అని ఉంటాయి, కార్డియోమయోపతి ఉంటది, కార్డైటిస్ అని ఉంటది, కంజైటల్ డిసీజెస్ ఉంటాయి. ఇట్లాంటి ఎన్నో పర్టికులర్ డిసీజెస్ చిల్డ్రన్స్ లో కూడా వేరియబుల్ గా ఉంటుంది కాబట్టి చిల్డ్రన్స్ లో ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా కూడా పెడియాట్రిషియన్ గానీ, పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ గానీ కలిసి ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ టు రూల్ అవుట్ కంజెనిటల్ డిజార్డర్స్ గానీ, కార్డియోమయోపతి గానీ, కార్డైటిస్ గానీ, లేకపోతే ఈ అరిథ్మియాస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు చిల్డ్రన్స్ కూడా కార్డియాలజిస్ట్ దగ్గర ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన నెసెసరీ ఈ కాలంలో ఉంది. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఈ యొక్క కార్డియాక్ అరెస్టులు అనేటివి మనం కామన్ గా చూస్తున్నాం కాబట్టి. అంటే సార్ ఇప్పుడు జీవనశైలిని ఎట్లా మార్చుకోవాలి సార్? ఇప్పుడు పూర్తిగా మారిపోయింది గదా! ఒబేసిటీ ఎక్కువైపోయిందండి. ఒబేసిటీ బికాస్ ఆఫ్ ద జంక్ ఫుడ్ అనుకోండి, ఓవర్ ఈటింగ్ అనుకోండి. ఇలాంటి హ్యాబిట్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్ ఇవన్నీ అంటే కార్బ్స్ ఎక్కువ తినడము, ఒబేసిటీ పెరగడం చిల్డ్రన్స్ లలో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం బెటరు. సో దే షుడ్ బి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ పేరెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒబేసిటీ కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. ప్రిఫరబ్లీ చిల్డ్రన్స్ లో ముద్దుగా బొజ్జగా ఉండాలని చెప్పి అతిగా తినిపించే పేరెంట్స్ ఉంటారు. అది అవాయిడ్ చేసి ప్రిఫరబ్లీ వీలైనంత వరకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, హైట్ ప్రకారం వెయిట్ మెయింటైన్ చేసే విధంగా చిల్డ్రన్స్ పెంచుతూ ఉండాలి. అవాయిడ్ ద జంక్ ఫుడ్స్ విచ్ అంటే ఆయిలీ ఫుడ్స్ కానీ, లేకపోతే కార్బ్స్ ఎక్కువగా ఉన్న బ్రెడ్, రైస్ ఎక్కువగా కంటెంట్ ఉండే ఫుడ్స్ కానీ, లేదా పిండి వంటల్లో ఎక్కువగా ఆయిల్ వాడటం కానీ ఇలాంటి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా మనకు ఇట్లాంటి ఎక్కువగా ఫ్యాట్ ఆయిల్స్ తీసుకోవటం వల్ల కూడా చిల్డ్రన్స్ లో ఎక్కువగా ఒబేసిటీ రావడం, తద్వారా ఇట్లాంటి కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. సార్ ఇంకొకటి మానసిక ఒత్తిడి గూడా చాలామంది వర్క్ స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. ఇది గూడా ఏమన్నా గుండె మీద భారం పెరిగే స్ట్రెస్‌ఫుల్ అవకాశం ఉందా? కారణం అన్నది ఓన్లీ అడల్ట్స్ లో ఎక్కువగా ఉంటుంది. చిల్డ్రన్స్ కన్నా అడల్ట్స్ లో డయాబెటిస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇంక్రీజ్ అయ్యి అవి యూజువల్ గా ఇట్లాంటి కార్డియాక్ ఇష్యూస్ కు దారి తీస్తుందండి. బట్ చిల్డ్రన్స్ లో యూజువల్ గా డయాబెటిస్, హైపర్ టెన్షన్ వెరీ రేర్ గా చూస్తాం. సర్టన్ కంజెంటల్ డిజార్డర్స్ లో చూస్తాం, హార్ట్ డిసీజ్ లో చూస్తాం, జోనైల్ డయాబెటిస్ అని ఉంటుంది. పుట్టుకతోట మనకు షుగర్ బీమారి ఉంటుంది. ఇట్లాంటి చిల్డ్రన్స్ లో ఒబేసిటీ వచ్చి అన్యూజువల్ డైట్స్ ఉండి స్ట్రెస్ ఉంటే కూడా
మనం చిల్డ్రన్స్ లో చూస్తాం. కానీ స్ట్రెస్ ఎక్కువగా అడల్ట్స్ రిలేటెడ్ కార్డియాక్ డిసీజ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సార్ ఫైనల్గా చెప్పండి, పిల్లల్లో ఈ గుండెపోటు మరణాలు అనేవి ఈ మధ్యకాలంలో వింటున్నాం. మీరు ఇంతకుముందు అన్నట్టు పోస్ట్ కోవిడే ఎక్కువ వింటున్నాం. అంతకుముందు అసలు ఏమీ లేవా సార్? మీకున్న అనుభవం బట్టి చెప్పండి. అంతకుముందు జీరో ఉండేనా? అబ్సల్యూట్లీ మనం క్లినికల్ డాటా తీసుకుంటే ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ అనేది చూస్తే పోస్ట్ కోవిడ్ లో మనకి ఎక్కువగా ఐడెంటిఫై అవుతున్నాయి. ప్రీ కోవిడ్ లో అంటే బిఫోర్ కోవిడ్ లో మనము అసలు రేర్ గా అసలు మచ్చుతులుక కూడా ఒకటి కూడా మనకు పిల్లలలో అన్లెస్ అంటే కార్డియాక్ డిసీజ్ కానీ, అరిథ్మియాస్ కానీ, లేకపోతే కంజెంటల్ డిజార్డర్స్ కానీ, కార్డైటిస్ కానీ, మయోపతి లాంటి డిసీజెస్ రావటం వల్ల పిల్లలలో వెరీ రేర్ గా డెత్స్ చూసాం. కానీ బట్ ఇట్లా ఫ్రీక్వెంట్ గా చిల్డ్రన్స్ లో డెత్స్, కార్డియాక్ అరెస్ట్లు అనేది మనం చూడలేదు. బిఫోర్ కోవిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు చెప్పేటివి కొన్ని సిమ్టమ్స్, సైన్స్ కనబడి చిల్డ్రన్ ఎక్కువగా ఐడెంటిఫై అయ్యి వాటిని ఫర్దర్ గా ట్రీట్ చేయగలిగాం. కంజెంటల్ డిజార్డర్స్ కానీ, లేకపోతే ఇతర మయోకార్డైటిస్ కానీ ఈ కాలంలో మనం సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం కూడా కొంత మనకు కోవిడ్ వైరస్ యొక్క రెమినెంట్ ఎఫెక్ట్ అన్నది కొంత డౌట్ గా కూడా మనకు తెలుస్తుంది. ఓకే. అంటే సార్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవంట కదా సార్? అబ్సల్యూట్లీ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. ఎనీ వైరస్, బ్యాక్టీరియా, ఫంగై కానీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు అది మన బాడీలో ఒక రియాక్షన్ చేస్తుంది. ఆ రియాక్షన్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే ఉత్తేజం చెందడం. దానివల్ల ఊపిరితిత్తుల్లోకి వైరస్ ఎంటర్ అయినప్పుడు అది లోపలికి వెళ్ళినప్పుడు అది రియాక్షన్ అయ్యి అందులో ఒక నంజులాగా చేరుతుందండి. ఆ నంజే క్లాట్స్ లాగా ఫామ్ అయిపోయి మైక్రో క్లాట్స్, కంటికి కనబడని మైక్రో క్లాట్స్ లాగా ఫామ్ అవుతాయి. ఒకప్పుడు మనం కోవిడ్ టైంలో ఎక్కువగా స్టెరాయిడ్ ఇచ్చి, యాంటీ ఇన్ఫ్లమేటరీ టాబ్లెట్స్ ఇచ్చి, ఇంజెక్షన్స్ ఇచ్చి, లేకపోతే యాంటీవైరల్ ఇంజెక్షన్స్ ఇచ్చి మనం ఆ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసాం. కానీ కొంతమందికి వితౌట్ ట్రీట్మెంట్ కూడా రికవర్ అయిన వాళ్ళలో యూజువల్ గా ఇట్లాంటి రెమినెంట్స్ ఏమన్నా క్లాట్స్, మైక్రో క్లాట్స్ లంగ్స్ లో కానీ, గుండెలో కానీ, రక్తనాళాల్లో కానీ పేరుకుపోయి ఉండి అవి ఇప్పుడు సడన్ గా బ్లాక్ ఏర్పడి సడన్ డెత్స్ కు దారితీస్తున్నట్టుగా ఒక క్లినికల్ స్టడీ మాకు తెలిసింది. బట్ స్టిల్ ఇది ఇంతవరకు ఇంకా ఎక్కువగా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే సార్, విజయభాస్కర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది పిల్లల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. పోస్ట్ కోవిడే ఇవి ఎక్కువగా చూస్తున్నాం అని చెప్తున్నారు. సో అయితే అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు డాక్టర్ విజయభాస్కర్ గారు. ఎందుకంటే ప్రతి చోట కూడా సిపిఆర్ పట్ల అవగాహన ఉండాలి. ఎవరైనా ఈ విధంగా కుప్పకూలిపోతే వెంటనే వాళ్ళకి సిపిఆర్ చేసేటువంటి ఆ టెక్నిక్ అందరూ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అని చెప్తున్నారు. ఎందుకంటే అంబులెన్స్కి ఫోన్ చేయటం, అది రావటం, గంటల పాటు వెయిట్ చేసి చూస్తే పేషెంట్ మనకి అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా సిపిఆర్ నేర్చుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని ఆయన చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.